సార్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఎలా ఉంది సార్? ఏపీలో కూటమి ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలంగాణలో ఉంటా. ఏపీ గురించి చెప్పాలంటే నాకు అంత తెలియదు. బట్ పబ్లిక్ అనుకున్న టాక్ ప్రకారం అయితే సూపర్ అని చెప్పేసి చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసిన పాలన కన్నా ఇప్పుడు బాగుంది అని చెప్పేసి అంటున్నారు. నాకు తెలియదు, ఎందుకంటే నేను తెలంగాణ వాడిని కాబట్టి వాళ్ళు చెప్పింది పట్టేసి నేను చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు అంటే సినిమాలు చూస్తారా సార్? నార్మల్గా చూస్తానండి. నేను సినిమాలో యాక్టింగ్ చేశాను, సినిమా ప్రొడ్యూస్ చేశాను, నేను చూస్తాను సినిమాలు. హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా ఉంది సార్? హరిహర వీరమల్లు ట్రైలర్ అంటే కొన్ని నేను నిన్న దృశ్యాలు చూశాను. ఎక్కడో పెద్ద గ్రౌండ్లో చేద్దామనుకున్నారు, వర్షాల కారణాల వల్ల బయట చేయలేకపోయి శిల్పారామంలో చేసినందుకు తను మాట్లాడిన మాటల విధానం ఏంటంటే కొన్ని మాటలు బాగా నచ్చినాయి. నా దగ్గర కత్తులు లేవు, తో పాటు గుండాలు లేరు, మీరే నా గుండెల్లో ఉంటారు ప్రేక్షకులు అని చెప్పేసి ఒక్క మాటతోని ఎక్కడికో తీసుకోలేను. ప్రతి ఒక్కరికి గుండెలో ఉంటానని ఎంతో సంతోషం. బట్ అలాంటి మాట మాట్లాడడం చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో శిల్పకళా వేదికలో ఏ ఈవెంట్ చేసినా చాలా భారీ స్థాయిలో చేసేవారు. అవును, గత కొన్ని సంవత్సరాలుగా అసలు ఈవెంట్లే జరగట్లేదు, జరిగినా ఏదో అక్కడక్కడే. అవును, బారిగేట్స్ గట్టి అంత లేదు. ఎలా అనిపిస్తుంది సార్ ఆ వైపు అంతా? చాలా బాగుందండి. ఇలాంటి కొన్ని ఇలాంటి లోకల్లో చేయడం వల్ల జనాలకి యాక్టివేట్ అవుతుంటారు, మోటివేషన్ చేసేలాగుంది. కొన్ని ఇలాంటి ఉంది. బట్ మన పవన్ కళ్యాణ్ గారు 2 మాటల్లో చెప్పాలంటే, ఒక పార్టీ అనేది సొంతంగా నిర్మించిండు. పార్టీ ఏ రకంగా ఉందంటే, పార్టీ పెట్టిండు, తొక్తూ జనాలని తొక్కేసుకుంటూ బయటకు వచ్చేవారు, అలాంటి పార్టీ. కానీ జనసేన అనే పార్టీకి ఫుల్ ఫామ్గా తీసుకున్నంత జనాలకు సేవ చేసే గుణం ఉంది కాబట్టి జనసేన పార్టీ అని చెప్పేసి ఆ రకంగా ఎంచుకున్నాను చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎట్లా చేస్తున్నారు సార్? చాలా బాగుంది, మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. కొన్ని విషయాలలో అయితే చాలా బెటర్ అనిపిస్తుంది. మొన్న స్పందించిండు, ఏది అక్కడ జరిగిన కాల్పుల్లో అలాంటి దాంట్లో కూడా బాగా స్పందించిండు. నేను ఒక హోదాలో ఉన్నాను, ఒకే సైడ్ మాట్లాడడం కాకుండా అక్కడ జరిగిన అన్యాయాన్ని పట్టేసి దానికి ఏ రకంగా స్పందిస్తే బాగుంటుంది, జనాలకు ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి అదే రకంగా స్పందించిండు. కొంతమంది ఎవరు ఏ రకంగా అనుకున్నా సరే, అరే వీళ్ళు హిందువులు ఆ ముస్లిం అందరూ ఒకటే మన దేశంలో, కానీ అక్కడ కాల్పులు జరిపింది ఇతర దేశాల వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరు అని చెప్పేసి అది స్పందించిండు, జనాల్లోకి తీసుకుపోయిండు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇన్ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ఓ 4 రోజులు నియమిద్దామంటున్నారు. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది సార్? 4 రోజులు నిమిత్తం అని చెప్పేసి అని అన్నారు. ఆయన ఎప్పటికి ఉంటాడు కాబట్టి బయటకు వెళ్తున్నారు, సింగపూర్ టూర్ వెళ్తున్నారు కాబట్టి 4 రోజులు చాలా బాగా చేస్తాడు. బట్ ఆల్రెడీ ఇప్పుడు ఏది మన సీఎం తర్వాత సీఎం అంటే అలాంటి మనిషి కాబట్టి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఏం కథో మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, జనాల్లో ఉంటున్నారు, ప్రతి ఒక్క దగ్గర చూస్తున్నాం కాబట్టి ఆయన చేసేంత సత్తా ఉంది కాబట్టి 200% చేస్తాడు. ఆయన పార్టీ పెట్టి కొద్ది రోజులు అయింది, కొద్ది రోజుల్లో అరే పార్టీ ఎక్కడ ఉంటుంది, సినిమా వాళ్ళు పార్టీ పెడితే ఎక్కడ నిలుస్తుంది ఏంది అని చెప్పేసి అని అనుకున్నారు. తిరిగి మళ్ళీ చూస్తే మనం ఒక బంతిని భూమి మీద కొడితే ఎంత స్పీడ్గా కొడితే అంత స్పీడ్గా పైకి వెళ్తుంది అన్నట్టుగా అతను ఏందో అనేది తను నిరూపించుకున్నాడు. జనాలే ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆ రకంగా నిరూపించింది కాబట్టి నేను చాలా సంతోషం ఇలాంటివి చెప్పడం అని చెప్పేసి సంతోషిస్తున్నానండి. అలాగే రేట్లు కూడా పెంచారు సినిమాకి, అలాగే చూసుకున్నట్టు ప్రీమియర్స్ కూడా ఇచ్చారు చాలా రోజుల తర్వాత. దాన్ని ఎలా చూసుకుంటారు? రేట్లు దేనికోసం రేట్లు పెంచారని చెప్పేసి సినిమా టికెట్ల రేట్లు పెంచిరు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు అందరూ ఇప్పుడు ఒక సినిమా బడ్జెట్ని పట్టేసి రేట్లు పెంచుతారు, తక్కువ బడ్జెట్ అయినప్పుడు తగ్గించారు. ఇప్పుడు బడ్జెట్ తగ్గట్టు ఆ ప్రొడ్యూసర్ గిట్ట వెళ్ళాలి కదా, ప్రొడ్యూసర్ గిట్ట ఈ సినిమాని నమ్ముకొని టెక్నీషియన్లు ఎంతోమంది ఫ్యామిలీ అందరు దీని మీద ఆధారపడి ఉంటున్నారు. ఇలాంటి సినిమా బయటకు రావాలంటే మినిమం పెట్టిన బడ్జెట్ అన్నా బయటకు వెళ్ళాలి. జనాలకి గిట్ట ఏంటంటే ఇలాంటి వాళ్ళ సినిమాలు చూడడానికి గిట్ట బాగా అరే జనం కోసం చేస్తారో మంచి కోసం చేస్తారో చాలామంది ముందుకు వచ్చి సినిమాలు చూస్తారు. టికెట్ రేటు పెంచారు, ఇవాళ రేపు పైసలు పెద్ద అది కాదు. ఒకప్పుడు కష్టపడడానికి ఆ రోజుకి మాత్రం ఉపాయం గల్లోడు ఉపాసం ఎప్పుడు వండన్నట్టు మైండ్తో పనిచేస్తే ఏ రకంగా డబ్బులు సంపాదించుకుంటారని చెప్పేసి నేను అంటున్నా. థ్యాంక్ యూ.